పద్మాక్షి బయటికొచ్చి విహారీ, విహారీ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏం జరిగింది అని విహారీ అడుగుతూ ఉంటే, చూడ్రా నాన్న ఎంతసేపటి నుండి అసలు వినకుండా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడురా. ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. నువ్వు ఒకసారి రారా అని పిలవడంతో ఇంకా విహారీతో పాటు ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. లక్ష్మి అక్కడ ఉండదు. మిగతా వాళ్ళందరూ తాతయ్య రూమ్‌లోకి వెళ్తారు. తాతయ్య వీల్ చైర్‌లో కూర్చొని ఉంటాడు. ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ అంబిక వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి తాతయ్య ఏం జరిగింది? ఏం చెప్పాలనుకుంటున్నావు తాతయ్య అని విహారీ ఎంత అడుగుతున్నా కూడా ఇంకా ఆ చెయ్యి వంకరపోయి ఉన్న రైట్ హ్యాండ్‌ని లేపి అంబిక వైపు అలా చూపిస్తూ ఉంటాడు ఎదురుగా. ఏంటి తాతయ్య ఏంటి? ఏంటి? ఎవరిని చూపిస్తున్నావు? అని విహారీ వాళ్ళు కాసేపు ఇబ్బంది పడుతూ అలా వెతుకుతూ ఉంటారు ఏంటి అని. తర్వాత అక్కడ విహారీ వాళ్ళ నాన్నగారి ఫోటో ఉంటుంది. అది చూపిస్తున్నాడు అనుకోని, నాన్న ఫోటో చూపిస్తున్నావేంటి తాతయ్య? ఏం జరిగింది? నాన్న గుర్తొచ్చాడా? అని అంటూ విహారీ అడుగుతూ ఉంటాడు. అదేం లేదులేరా మీ నాన్నే గుర్తొచ్చుంటాడు తాతయ్యకి అని అంబిక సర్ది చెప్తూ ఉంటుంది. లేదురా లేదు అని తాతయ్య తల ఊపుతూ కాదు అన్నట్టుగా సైగ చేస్తూ ఉంటాడు. మరేంటి తాతయ్య నువ్వు చెప్పాలనుకున్నది ఏదైనా రాసి చూపిస్తావా పేపర్ మీద అని అనడంతో తల ఊపుతూ ఉంటాడు ఓకే అని. ఇంకా దాంతో విహారీ పండు వెళ్ళి వెంటనే పెన్ను పేపర్ తీసుకురారా అని చెప్పడంతో ఇంకా పండు వెళ్ళి పెన్ను పేపర్ తీసుకొచ్చి ఇస్తాడు. తాతయ్య రాయడానికి అంబిక పేరు రాయడానికి ట్రై చేస్తూ ఉంటే అదే ఇబ్బంది పడుతూ రాయలేకపోతూ ఉంటాడు. చేయి తిరగపోయి ఉంటుంది. ఇంకా అంబిక మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా కాసేపటికి చాలా ఇబ్బంది పడుతూ ఇంకా నీరసించిపోయి ఏడుస్తూ ఉంటాడు. పోనీలే తాతయ్య మీరు టాబ్లెట్స్ వేసుకొని పడుకోండి తర్వాత చూసుకుందాం ఇదంతా అని విహారీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అంబిక తాతయ్య దగ్గరికి వెళ్ళి చూడు నాన్న నువ్వు ఇవన్నీ ప్రయత్నాలు ఏమీ చెయ్యకు, నువ్వు హ్యాపీగా ఉంటే అంతే చాలు అని వీళ్ళంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఏవి చెయ్యకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వాళ్ళ వైపు అంటే ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా వార్నింగ్ ఇస్తూ ఉంటే తాతయ్య మాత్రం చాలా కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అంబిక తప్పించుకున్నాను అనుకుని అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది.